హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం పొటాటో బజ్జీ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము. సో ముందుగా శనగపిండి తీసుకోవాలి. అందులోకి కొంచెం వాము, కొంచెం వంట సోడా వేసేసుకొని తర్వాత పిండికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. సో పొటాటో బజ్జీ రెసిపీ చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ పొటాటో బజ్జీని మీరు స్నాక్ టైంలో ఎంజాయ్ చేయొచ్చు. అన్నంలోకి సైడ్ డిష్లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, పిండిని ఇలా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా జారుతున్న విధంగా పిండి కలిపేసుకోవాలి. ఇంకా అందులో కొంచెం కారం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న పొటాటోని ఒక్కో స్లైస్ని పిండిలో ముంచుతూ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా వేడి అయిపోయింది. ఇందులో 1 బై 1 పొటాటో స్లైస్ని పిండిలో ముంచి ఫ్రై చేసేసుకోవాలి. సో గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ. సో మన ఛానల్లో ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి వాటిని కూడా చూసి ట్రై చేయండి. సో పొటాటో బజ్జీ రెసిపీ చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైజూస్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.